నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. పదేండ్లలో చేయలేని అభివృద్ధి 3 నెలల్లో ఎలా సాధ్యం? హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. చిన్నారుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు పెద్దపల్లి కలెక్టర్ దిశానిర్దేశం. అట్టహాసంగా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన జగిత్యాల ఎస్పీ. నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన ర్యాలీ. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇక వార్తలోని వివరాలు. ఇరిగేషన్ శాఖపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటావో చెప్పాలని ఆయనపై సెటైర్ వేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖలో చేయని అభివృద్ధి 3 నెలల్లో ఏం చేస్తావని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే 2029 ఎన్నికల్లో హరీష్ రావు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. 9 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని వెళ్తే నీ రాజ్యాన్ని ప్రజలు తరిమి కొట్టి కర్ర వాసి వాతపెట్టిళ్ళు. వాతపెట్టి ఎన్నిసార్లు వాతపెట్టిళ్ళు? 2023 డిసెంబర్లో అసెంబ్లీలో వాతపెట్టిళ్ళు. మళ్ళీ ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టిళ్ళు. మీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ మీ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు ఊడగొట్టిళ్ళు. మళ్ళీ తర్వాత ఏమైంది? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, మాజీ మంత్రులు హరీష్ రావును, ఈ అబద్ధాల హరీష్ రావును, ఈ కేటీఆర్ను మీ ప్రభుత్వం వద్దు, మీ పరిపాలన వద్దని కొట్టింది. ఉప ఎన్నికల లోపల కూడా ప్రజలు బుద్ధి చెప్పిండు ఓడగొట్టి. మన మున్సిపాలిటీ లోపల వాళ్ళ అడ్రస్ లేదు. ప్రజలు తిరస్కరించినటువంటి ప్రజాస్వామ్య పద్ధతితో ఎన్నుకోబడ్డ ప్రజాపాలన లోపల నాకు 3 నెలలు అవకాశం ఇవ్వంటే ఫస్ట్ పని చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకుంటావో చెప్పు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎన్నడు తీసుకుంటావు, ఎన్నడు కండువా కప్పుతావో చెప్తే 29 ఎన్నికలు వస్తాయి. 29 ఎన్నికలు మా పార్టీ తరఫున మేము అందరం కలిసి నీ సంగతి ఉంది అప్పుడు తెలుస్తాం తప్ప. కానీ ఒక రాజకీయ పరంగా ప్రజలు రాజకీయ పార్టీగా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యం లోపల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ప్రజలు ఆదరించి ప్రజలు జేజేలు కొడుతుంటే ఏమి చేతగాక ఏదో బటగాల్చి మీద పడేయాలి. ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్లు అంకిత భావంతో పనిచేయాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. చిన్నారుల చదువులకు మెరుగైన పునాదులు వేయాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. గత ఏడాది నుంచి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో 63 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో 110 పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శారద, జిల్లా అకాడమిక్ అధికారి షేక్, రిసోర్స్ పర్సన్స్, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ పాల్గొన్నారు. సో ఫస్ట్ యువర్ టార్గెట్ ఏంటంటే యూ షుడ్ మేక్ షూర్ దట్ పిల్లలు వచ్చేది చూడండి. ఒకటి యూ షుడ్ కన్విన్స్ పేరెంట్స్, అదొకటి లేకపోతే కన్విన్స్ అవ్వకపోతే మీ వర్క్తో ఈ దే షుడ్ నో ఏమంటే ఇక్కడికి వస్తే పిల్లలు చేంజ్ చేస్తుంది అనేది తెలియాలన్నమాట. సో అది అయ్యేటట్టు చూడండి. ఎస్పెషల్లీ కొత్త సెంటర్స్ 48 సెంటర్స్ ఎంతో పెడుతున్నాం. ఆ 40 సెంటర్స్ అంటే కొంత 5 days అట్లా అవుతుంది. పాత సెంటర్స్లో పిల్లలు అయితే పాత సెంటర్స్ 50-55 స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో అయితే నెంబర్ పెరగాలి. నెంబర్ పెరుగుతుంది అంటే దట్ షోస్ పబ్లిక్ ఈస్ ట్రస్టింగ్ మన సిస్టమ్. కానీ మీరు మీరు బాగా చెప్తున్నారని మీరు వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు. నెంబర్స్ ఆగిపోయినాయి, సేమ్ ఉన్నాయి, తగ్గిపోయినాయి అంటే మనం ఎప్పుడో సరే పనిచేయనట్టు, లేకపోతే మనం పనిచేస్తున్న పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఎస్పెషల్లీ మీరు షుడ్ ఫోకస్ అన్నట్టు మేము కూడా నెక్స్ట్ వీక్ కానీ అట్లా స్కూల్ వైజ్ కానీ సెంటర్ వైజ్ కానీ వీళ్ళు గో ఎట్.
పని ఒత్తిడి నుండి రిలీఫ్ పొందేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులకు ఆట విడుపుగా వార్షిక క్రీడలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. అధికారుల సమక్షంలో స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బెలూన్లను గాలిలోకి వదిలి క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్లతో ప్రతి ఒక్కరిలో ప్రతిభ వెలికితీసే అవకాశం ఉంటుంది అన్నారు. ఆటలతో ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి కలిసిమెలిసి పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రన్నింగ్, వాలీబాల్, క్రికెట్ ఆడి క్రీడాకారులని ప్రోత్సహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలని అధికారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, సిఐలు ఆరిఫ్ అలీఖాన్, సుధాకర్, కరుణాకర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఫోకస్ అండ్ డిసిప్లిన్ లైఫ్ మన డిపార్ట్మెంట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది ఒకటి వస్తుంది. సో ఈ 2 రోజు మనకి అందరు తెలుసు, ఇంతకు ముందు కూడా 2 సారి మనం ఈ స్పోర్ట్స్ మీట్ మన జిల్లాలో అయినాయి. సో ఆ 2 రోజు ఈ రోజు రేపు చాలా ఎనర్జెటిక్, చాలా వైబ్రెంట్ ఒక ఎన్వైరన్మెంట్ ఈ 1 కిలోమీటర్ వరకు చుట్టూ మనకి కనిపిస్తుంది. సో లాస్ట్ టైం ఇలాగా ఈసారి కూడా మీరు అదే ఉత్సాహంతో, అదే జీల్తో ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. అది ఐఎమ్ హోపింగ్ ఇట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు participate in a not a competitive manner but for participating and giving your best. There will be ikkada evaru loser ledu, evaru winner ledu. Manam okati team alaga team manship lo emuntadi aa deenki manam learn chesukovala. Inka sports మాధ్యమంతోనే డైలీ మనం బందోబస్తు చేసినప్పుడు, మనం వర్క్ చేసినప్పుడు మనం అదే టీమ్గా చేస్తున్నాం. స్పోర్ట్స్లో కూడా ఎట్లా మనం టీంతో కలిపి పని చేయాలా, అది ఒకటి మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ యూజ్ చేయాలా. అండ్ ఒకటి మన లోపల ఉన్న ఏమేమి మన వీక్నెసెస్ ఉన్నాయి, దీనికి మనం ముందు ఆలోచించి దాని మీద వర్కౌట్ చేయాలి. ఈరోజు కూడా ఈ 2 రోజు కూడా చాలా మంది చాలా రోజు తర్వాత స్పోర్ట్స్కి మళ్ళీ. యాదాద్రి పవర్ ప్లాంట్ పై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని జేఏసీ నేతలు మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగుల హక్కులు, సంస్థ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని కోల్ యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు టెండర్ల పిలుపుకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీజీపీఈ, జేఏసీ నాయకులు మాట్లాడారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేయడం బాధాకరమన్నారు. దీంతో సంస్థ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ టెండర్ల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ రామ్జీ నాయక్, కన్వీనర్ ఆర్ముల్లా ప్రసాద్, ఏడీఈ జవహర్లాల్ నాయక్, డివిజనల్ ఇంజనీర్ గంగారాం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో డిస్కమ్స్ను ప్రైవేటైజేషన్ చేయడానికి బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మన విద్యుత్ సంస్థల ఉద్యోగులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపినాము. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఏమనంటే ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయబోము అని. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మాటలనే కారా రాస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలనే వెనక్కి తీసుకుంటూ వైటీపీఎస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ మరియు యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి టెండర్స్ కాల్ఫర్ చేసిర్రు. ఈ టెండర్ విలువ ఆల్మోస్ట్ 225 కోట్లు ఉంది. ఇదే పనిని మా విద్యుత్ ఉద్యోగులతో చేపిస్తే ఈ వరకు ఆల్మోస్ట్ 89 కోట్లు తక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ సుమారుగా 80 కోట్లు మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే మన రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక ఉపాధి దొరుకుతుంది. ఈ పనిని మా జెన్కో ద్వారా కొనసాగిస్తే ఆల్మోస్ట్ ఒక 1900 నుంచి 2000 ఎంప్లాయీస్ని తీసుకోవచ్చు. చాలామందికి ఉపాధి కలుగుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే విద్యుత్ వినియోగదారులకు కూడా చాలా తక్కువ టారిఫ్తో మనం విద్యుత్తును అందించవచ్చు. గ్యాస్ హ్యాండింగ్ ప్లాంటు అండ్ కోల్ హ్యాండింగ్ ప్లాంట్లను ప్రైవేట్ చేయాలన్న ఉద్దేశము ఇలా యాజమాన్యము చేస్తున్నది. ఇది ఉన్న దానికంటే హైక్ చేసి, ఆ ఎస్టిమేషన్ ఎక్కువ చేసి
ఈ ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. మరి ఇది ఎందుకు కొరకు చేస్తున్నారు, ఎవరికి లాభం చేయడానికి చేస్తున్నారు, ఇది ఎవరి కొరకు చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇలా అన్ని రకాల కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు. మరి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లైన్మెన్ కానీ ఒక్కొక్క స్టాఫ్కి ఒక 10 ఊర్లు అని ఇచ్చిస్తే ఎవరికి ఇలా సేవ చేసే సందర్భాలు లేవు. మరి ఈ రకంగా చూస్తే రైతులు కానీ వాణిజ్య రంగం కానీ ఇలా డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ వారికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు సరైన టైంలో మనము విద్యుత్తును సక్రమంగా అందించలేకపోతున్నాం. మరి రిక్రూట్మెంట్ లేదు. మరి ఇవన్నీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. తన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడాది నుండి పెండింగ్లో పెడుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 245లో 1.10 గుంటల భూమి ఉందని, సదరు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని నెలల తరబడి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నానని కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం వాపోయాడు. జిల్లా కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది మాత్రం ఆ ఫైల్ను పక్కన పడేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. మా తాతల నాటి నుంచి వచ్చిన వారసత్వంతో వచ్చిన భూమి, మా తాతల నాటి నుంచి మా అయ్య పేరు నుంచి వచ్చింది, మా అయ్య పేరు నుంచి మా అమ్మ పేరు నుంచి వచ్చింది. నాకు విరాసాత్ నియమించేందుకు సంవత్సరంన్నర నుంచి తిరుగుతాను. దానికి కారణం ఏంటిది అని అంటే, అది 9 ఎకరాల భూమిని ఊళ్ళో పెట్టి 9 ఎకరాల భూమి ఓళ్ళు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లో ఓళ్ళు ఉంటే సర్వేలు వచ్చిర్రు, చూసిర్రు, మొక్క మీద ఇప్పుడు సుతం మేమే పొలం దున్నుకుంటాను, అన్ని దున్నుండి విన్నే ఉన్నాం. తిరుగుతూ ఉంటే తిరగంగా అప్పటికప్పుడు అడిగినప్పుడల్లా రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, వారానికి అవుతుంది అనుకుంటే ఇప్పుడు సంవత్సరాల నుండి చెప్తారు. మొన్న కలెక్టర్ దగ్గరికి సుతం ప్రజావాణిలో 10 గంటలు ఇచ్చినాం. మొన్న సీరియస్గా కలెక్టర్ సుతం లెటర్ రాసిచ్చింది, ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. దానికి సుతం రెస్పాన్స్ లేదు. నెల రోజులే వచ్చినప్పుడల్లా ఎల్లుంటుందా, రేపురా, పొద్దుకి అవుతుంది, ఇప్పుడు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు అయితే అడిగితే నీకు ఖచ్చితంగా రేపు అవుతుంది, రేపు హాలిడేనైనా రేపు నుంచి అవుతుంది, ఇవన్నీ ఎందుకు అవ్వద్దు, దానికి కారణం ఏంటిదో చెప్పుర్రని చెప్తున్నాను. నాకేం లేదు, నా విరాసాత్ మా తల్లి గారిది, నా పేరు కావాలని చెప్తాను. ప్రజావాణిలు ఇచ్చిన అన్నిట్లో అయితే ఫైల్ పంపించారు. పంపించిన తర్వాత మేడం చూసి దాంట్లో కొన్ని సవరణలు ఉన్నాయని చెప్పారు. చెప్తే మేడం మళ్ళీ రిటర్న్ చేయమంటే చేశారు. మేడం మండే రోజు వచ్చేది, మళ్ళీ తర్వాత రాలేదు. ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 డేస్ క్రితం ఫైల్ వచ్చింది, వాళ్ళు సవరణ చేసి పంపించారు. అయితే మేడం అంతలో సిక్ అయిపోయి లీవ్లో ఉన్నారు. అప్లికెంట్ దాడు అప్లికేషన్ పెట్టుకుని 1 ఇయర్ అవుతుంది అంటున్నారు కదా. 1 ఇయర్ అప్లికేషన్ పెట్టుకుని 1 ఇయర్ కాలేదు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చెల్గల్ వాలంటరీ సెంటర్లో 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు, ధర్మం, న్యాయం కోసం బీజేపీ చేసిన పోరాటానికి దక్కిన ఫలితమే ఈ నిర్ణయమని చెప్పారు. కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్ వాలంటరీ సెంటర్ ప్రాంతమే అనుకూలమని అధికారులు గుర్తించినట్టు చెప్పారు. అభివృద్ధి కోసమే పార్టీ మారారని చెప్తున్న స్థానిక ఎమ్మెల్యే కారణంగానే ఏడాది కాలయాపన జరిగిందని ఆరోపించారు. తమ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియాకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయ బోర్డు వచ్చి అక్కడెక్కడో నర్సింగాపూర్ గుట్టలకి ఇక్కడెక్కడో చూస్తే లాస్ట్కి వస్తే అక్కడెక్కడ పొరల శివార్లకని ఇష్టం ఉన్నట్టు స్వార్థ రాజకీయాలతోని అంతర్గాం గుట్టలలో అని వాళ్ళ జాగల దగ్గర ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ కేంద్రీయ విద్యాలయ సంఘటన అధికారులు వచ్చి ఎక్కడికక్కడ ల్యాండ్ పరిశీలన చేసి చెలిగలు అయితేనే అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే డే స్కాలర్ పిల్లలు ఎక్కువగా మహిళలు, పేరెంట్స్ మహిళలు ఎక్కువ దింపుతారు, మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారు. అందరికీ అనువుగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి, సేఫ్టీ ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ అని అన్ని రకాలుగా ఆలోచన చేసి రిపోర్ట్ పంపడం జరిగింది. చెలిగల్ ల్యాండ్ అయితేనే బెటర్ అని. మరి దానికి ప్రతిఫలమే ఈ జీవో 158. భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయం, పోరాట ఫలితం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా 12వ తేదీ ఆదివారం రోజు దీనికి సంబంధించినటువంటి కేవి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. మరొక్కసారి అందరికీ కూడా
హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలతోనే ఈ పోరాటం ముందుకు సాగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 12, 13 తేదీలలో పెద్దపట్నం అగ్నిగుండం మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులతో కోరారు. పెద్దపల్లి ఓదెల శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున క్షేత్రంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే పెద్దపట్నం అగ్నిగుండం మహోత్సవాలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మండప స్థాపన, శ్రీ విఘ్నేశ్వర ఆరాధనతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 12న రాత్రి అత్యంత వైభవంగా పెద్దపట్నం అగ్నిగుండం ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 13న ఉదయం 5 గంటలకు అగ్నిగుండం దాటి భక్తులకి దక్షిణ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఉదయం 9 గంటలకు స్వామివారి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, పూజలు, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరిపించనున్నట్లు అర్చకులు తెలిపారు. వేలాది మంది తరలి రానున్న నేపథ్యంలో చలువ పందిళ్లు, తాగునీరు తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామివారి జాతర ముగింపు ఉత్సవాలు తేదీ 12/7/2026 ఆదివారము, సోమవారం రోజు 2 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారికి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆదివారము ఉదయము 9 గంటలకు గణపతి పూజ, శివ పుణ్యాహవాచనము, శివయాగ మండప స్థాపన, అదేవిధంగా వీరభద్ర సుంకు కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము సాయంత్రము శ్రీ భద్రకాళి ఆవాహన ఉంటుంది. మరియు రాత్రి 10 గంటలకు పెద్దపట్టము అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నది. మరియు రాత్రి 12 గంటలకు అగ్ని ప్రతిష్ట, సుమారు ఉదయాత్పూర్వము 5 గంటలు అగ్నిగుండం దాటుట, మరియు శ్రీ స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకము మరియు త్రిశూల స్నానార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహిమాన్విత బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామి కృపకు పాత్రలను కోరుచున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకు మా ఆలయ పాలక మండలి మరియు ఈవో అందరూ కూడా సమిష్టిగా కార్యక్రమాన్ని నిర్వహించేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ పై కమిషనర్ ఖదీర్ పాషా ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఇందిరమ్మ ఇళ్ల కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ ₹1,00,000 డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సులోచన అనే మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వైస్ చైర్మన్ డబ్బులు అడిగాడంటూ సదరు మహిళ ఆరోపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ దగ్గరికి మాకు ఇల్లు కావాలండి. పోతే ఆయన ₹1,00,000 పట్టుకొని రమ్మన్నారు. ₹1,00,000 ఇక్కనే చేస్తావా సార్ అంటే ₹1,00,000 ఇక్కనే చేస్తా, అక్కడ సార్కి ఇవ్వాలి, నాకు ఏమద్దు, నాకు నేను ₹1 తీసుకొని అన్నాడు. అంటే ఇక మా దగ్గర లేవని వచ్చింది. ఇల్లు కలిపి ఇల్లు చేసుకుని నేను అచ్చితాడు చేస్తా అని వైస్ చైర్మన్ అన్నాడు. వాస్తవంగా అన్నాడు. నేను అవాదమాలతో కాదు, దేనికంటే దానికి నేను సిద్ధంగానే పైసలు అడిగిండు. మళ్ళా అందులో ₹1,00,000 అడిగించాను. పైసలు ఇస్తేనే పని అవుతుంది, నేను ఆ సార్కి ఇవ్వాలన్నాడు. నేను నాతో కావాలి నేను అన్నా, సపరేట్గా రిటర్న్ వస్తేనే ఎవరితోనైనా చేయించుకోని అన్నాడు. ఇక ఇంతే, ఎక్కువ మాట్లాడలేదు. నేను కూడా వెళ్ళాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పర్ష హనుమాన్లు ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కేకే మహేందర్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నట్లుగా తెలిపారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మానవతా దృక్పథంతో అన్నానంటే నేనున్నానని ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సహాయం చేసిన వ్యక్తి మన కేకే మహేందర్ రెడ్డి గారు. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ప్రజల పక్షాననే అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా పోరాట మార్గంలో అదేవిధంగా ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ మనోధైర్యం ఇస్తున్న వ్యక్తి. ఈరోజు అందరము కలిసి జన్మదిన వేడుక జరుపుకుంటా ఉన్నాం. మహేందర్ అన్న ఒక కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఈ ప్రభుత్వం వచ్చినాక, ప్రభుత్వం రాకముందు సాదాసీదా జీవితమే,
ఆయన పోటీ చేసినప్పుడు కానీ తెలంగాణ ఉద్యమం కొరకు ఖర్చు పెట్టినప్పుడు కానీ ఆయన తన ఆస్తులను అమ్ముకొని ఈ తెలంగాణ ఉద్యమం చేసిరు. అదే పార్టీ బలోపేతం చేసిరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అటువంటి వ్యక్తి ఇన్ని రోజులు అధికారంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం నెలకొంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సర్పంచులు కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్పంచుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసే నిధుల విషయంలో ఇరు వర్గాల సర్పంచులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. గ్రామాల్లో కేంద్రం విడుదల చేసిన నిధులతోనే పనులు జరుగుతున్నాయని ఒకరు, గత ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లుల కోసం మాజీ సర్పంచులు తమ వద్దకు వస్తున్నారంటూ మరొకరు కౌంటర్ ఇచ్చారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. గ్రామాలలో ఎంత అభివృద్ధి కుంటుపడ్డది, 6 నెలల నుంచి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలంటే మేము ఏం చేయాలి సార్? మాకు డబ్బులు విడుదల చేయాలి, నిధులు విడుదల చేయాలి. మేము తింటాం సార్, డబ్బులు విడుదల చేస్తే మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్ ప్రకారం మేము పనులు చెప్తా ఉంటాం. ఉండాలా ప్రాణహిత జలాల ఒప్పందం కుదుర్చుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. గతంలో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి విషయంలోనూ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. ఈ విషయంలో కేసీఆర్ చర్చల నిమిత్తం స్వయంగా ముంబైకి వెళ్లి వచ్చారని చెప్పారు. కేంద్ర జల వనరుల శాఖ అనుమతితోనే కేసీఆర్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారని స్పష్టం చేశారు. దెబ్బతిన్న పిల్లర్లకు మరమ్మతులు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఐల్నేని వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డి, శీలం ప్రవీణ్ కుమార్, గాజుల రాజేందర్ పాల్గొన్నారు. దేశ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి విజ్ఞప్తి చేస్తే దయచేసి భేషజాలు పోకండి. ఇది రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక అంశము, రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అంశం అని చెప్పుకున్న వ్యవసాయం కాదు ఆయన రాబోయే కాదు త్రాగునీటికి ఇబ్బంది వస్తుంది. త్రాగునీటికి అని చెప్పి అంటున్నాను నేను. భగీరథ ఏదైతుందో ఎస్ఆర్ఎస్ మీద ఆధారపడి ఉంది. మన జగిత్యాల టౌన్కి ఏదైతుందో అప్పుడు గతంలో 24 గంటలు రోజు నీళ్ళు వచ్చేటికి, ఇప్పుడు పూట పోతే పూట నీళ్ళు వచ్చేటట్లు. హైదరాబాద్ నగరానికి కూడా ఏదైతుందో ఇవే నీళ్ళు. త్రాగునీటి సమస్య ఇప్పటికే తీవ్రమైపోయింది. పరిస్థితులు చేయి దాటిపోకముందు రేవంత్ రెడ్డి గారు ఇట్లే మూర్ఖంగా ప్రవర్తిస్తే కానీ ఉత్తమ్ రెడ్డి నువ్వైనా ఏదైతుందో ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయను. ఆయన తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయి. ఇంతవరకు ఏదైతుందో ఈ 30 మాసాలల్లా రేవంత్ రెడ్డి గారు ఏ సభ సమావేశాన్ని ప్రసంగించినా కేసీఆర్ గారి గురించి మాట్లాడకుండా ఏదైనా సభ మాట్లాడినాడే దృక్పథం ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికి, ప్రజాప్రతినిధికి ఏదైతే పదులు దృక్పథం ఉండాలి. తెలంగాణ బిడ్డగా వ్యవహరించి ఈ రాష్ట్ర అంటే ఈ కరువు పరిస్థితి అధిగమించడానికి ఏదైతుందో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నరసింహులపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని అంగన్వాడీ స్థలాన్ని కొందరు కబ్జా చేసి అక్రమంగా చేపడుతున్న నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్ఐ తమపై లాఠీచార్జీ చేశారని గ్రామస్తులు మీడియా ఎదుట ఆరోపించారు. కాళ్లపై పడ్డా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఖండించారు. బాధ్యులపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచ్ అనే వ్యక్తి, వార్డు మెంబర్లు అనే వ్యక్తులు సత్తన్న భోగలతకు సపోర్ట్ చేసి వాళ్ళు అక్కడ ఉండి నైట్ గోడలు పెట్టుస్తున్నాడు. ఒక వార్డు నెంబర్ మాలగల్పుడు, ఒక వార్డు నెంబర్ గోడ పెట్టుడు, సర్పంచ్ ఇటుకలు అందించాడు, సర్పంచ్ భర్త ఇటుకలు అందించాడు. మేము పోయి నైట్ 9:30 గంటలకు పోయి అడ్డుకోవడానికి మేము గ్రామస్థలం పోతే
మమ్మల్ని గ్రామస్తులు అయినాక ఎస్ఐ గారు సబ్బం రాజు బీర్పూర్ మండల ఎస్ఐ గారు వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో సర్పంచ్ వాడు ఉండంగానే ఇష్టం వచ్చిన రీతిలో లాఠీచార్జ్ చేశాడు. అతి దారుణంగా. మేము జీవన్ రెడ్డి మనుషులు అనుకుంటా. నేను ఒక సింగిల్ విండో డైరెక్టర్ను. కాళ్ళ మీద 3 సార్లు పడ్డా. కాళ్ళ మీద 3 సార్లు పడ్డా కూడా నన్ను వదలలేదు. సింగిల్ విండో డైరెక్టర్ అన్నా కూడా అరే మీరు జీవన్ రెడ్డి మనుషులు రా అనుకుంటా కొట్టరా అని కొట్టిండు. లాఠీ ఇరిగిపోయింది సార్. అంత బీవచ్చమైన కొట్టారు సార్ మమ్మల్ని. ఇందుకు కానీ న్యాయంగా ఈ అంగన్వాడీ కోసం మేము ఈ ఏడాది అర్థం నుంచి తిరుగుతున్నాం, సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాం. ఈ అంగన్వాడీ భూమి సమస్య గురించి ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు. కలెక్టర్ గారు డిస్మిటల్ లెటర్ ఇచ్చిండు. అతి దారుణాలు. ఒక అంగన్వాడీ టీచరు సారా పెట్టుకొని అలా కిరాణా ముందట కిరాణా వెనుక సారా కొట్టు పెట్టుకొని అంగన్వాడీ టీచరే మంది అమ్ముతుంది. ఒక పోస్ట్ మెయిన్ ఆయన వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి సర్పంచ్ వర్గం మొత్తం టీం సపోర్ట్గా ఉండి ఈ నైట్ కూడా ఎందుకు పెడుతున్నారు అన్నందుకు మేము గ్రామస్తులం పోతే ఇచ్చల వీడియో మాకు లాఠీ చార్జ్ చేసి ఎస్ఐ గారితో ఇచ్చల వీడియో కొట్టించాడు. భోగలత అంటే ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఉన్నదో బీయింగ్ అయిన అంగన్వాడీ టీచర్ ఏదైతుందో ఆమె ఆక్రమణ చేయడం ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ ఆశని కాపాడటంలో ఆమె పాత్ర ఉన్నదని చెప్పని నిర్ధారిస్తున్నది. మరి మేము ఎస్పీ గారు కూడా కాగితం పెట్టినాం సార్. ఇవాళ ఏదైతుందో వీళ్ళు అక్రమంగా లాఠీ చార్జ్ చేసి ఏదైతుందో గ్రామంలో ఒక భయానకమైన ఒక వాతావరణం సృష్టించింది. ఇలా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణ చేసి అటువంటి వాడికి అండగా వచ్చి ఇలా ఏకపక్షంగా మరి లాఠీ చార్జ్ చేసి వాళ్ళు ఏంటి ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం చెప్పంటారు. ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయటము ఇది నిజంగా కూడా మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో ఎస్పీ గారు దయచేసి దీని పట్ల విచారణ చేయాలి. ఈ మొత్తం ఏదైతే డాక్యుమెంట్ని పరిశీలన చేయాలి. ఇవాళ గౌరవ పోలీసు అధికార యంత్రాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మీరు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఏది ఇస్తుందో ఇవాళ సంబంధిత శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు మీరు సహకరించండి, వారు తోడు నిలవండి అని చెప్పండి. ఏజెంట్ చేతిలో మోసపోయి ఓ యువకుడు సౌదీలో అష్టకష్టాలు పడుతున్నాడు. తనను ఆదుకోవాలి అంటూ బాధితుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగిత్యాల రూరల్ మండలం బీబీ రాజ్పల్లికి చెందిన అరవింద్ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ఇటీవల సౌదీకి వెళ్లాడు. అయితే ఏజెంట్ మాయమాటలు చెప్పి తనను ఎడారిలో వదిలేశాడని వాపోయాడు. కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. త్రాగునీరు, కరెంటు లేని గదిలో నివసిస్తున్నానని అధికారులు స్పందించి తనను కాపాడాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. హలో అన్న, నా పేరు అరవింద్ అన్న, నాది గుట్టలపల్లె అన్న, గొండపల్లి మండలం అన్న, జిల్లా దైత్యాలన్న. నన్ను ఎడారిలో వారేసిరన్న సౌదీ అని చెప్పి ఇస్తర వర్క్ అని చెప్పి ఎడారిలో వారేసిరన్న. కొద్దిగా నా బాధ అర్థం చేసుకోరన్న ప్లీజ్ అన్న. ఇక్కడ నన్ను పట్టుకొచ్చిన ఏజెంట్ నెంబరు 50986134 అన్న. ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు కదన్న ప్లీజ్ అన్న, దండం పెడతాన్న. అన్నం కూడా సరిగ్గా పెడతలేదన్న. వచ్చిన రూమ్ ఇచ్చారు, దీనిలో కరెంటు కూడా లేదన్న. ప్లీజ్ అన్న, కొద్దిగా నా బాధ అర్థం చేసుకోరు అన్న. ఘోరంగా ఉన్నదన్న నా పరిస్థితి. ఆ గొర్రెలకెట్టే వాటర్ తాగమంటారు అన్న నన్ను. ఇదే నా లాస్ట్ ఆఖరి వీడియో అవుతుంది అన్న. ఏజెంట్ కపిల్ వచ్చిందంటే నా ఫోన్ గుంజుకుంటాడన్న. నా ఫోన్ గుంజుకుంటాడు, కొడతాడన్న. ఇప్పుడు ఇదే నా లాస్ట్ వీడియో అన్న. నాకేమైనా నాకేమైనా అయితే బాధ్యత మొత్తం విష్ణే అన్న. ఇదే నా లాస్ట్ వీడియో. ప్లీజ్ అన్న, కొద్దిగా దయచేసి అర్థం చేసుకోరన్నా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ 7వ వార్డులో మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, కమిషనర్ రమేష్ పర్యటించారు. ఇటీవల చేపట్టిన కరెంట్ లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విజయ రమణారావు సహకారంతో వార్డులో 14 కరెంటు పోల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీంతో ఆయా కాలనీలలోని సమస్య పరిష్కారం అయినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లు, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు వేగోళం అబ్బయ్యగౌడ్, నాయకులు దాసరి విజయ్ కుమార్, రౌతు సూర్యం పాల్గొన్నారు. విజయన గారి మరి దీవెనలతో మరి అప్పుడు మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది. 7వ వార్డులో మరి 13 కరెంటు పోల్స్ అప్పుడు ఎలక్షన్కి ముందు వేయడం జరిగింది. మరి మా యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారి మరి దీవెనలతో మరి ఈ పనులన్నీ ప్రారంభించడం జరిగింది. 11 లక్షల రూపాయలు వెచ్చించుకొని సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణానికి వార్డులకు సంబంధించి
ఎలక్ట్రిసిటీ పోల్లను తీసుకోవడం జరిగింది. మొత్తం పోల్లకు గాను 54 పోల్స్ తీసుకొని ఈరోజు 7వ వార్డుకు వచ్చేసరికి 13 పోల్లు ఈ వార్డులో వేసుకోవడం జరిగింది. మరి వారి ఆశీస్సులతోని ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటూ మా మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటైన దగ్గర నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో లేనటువంటి ఎలక్ట్రిసిటీ పోల్స్ను ఈ రోజు ఇక్కడ అంధకారంగా ఉన్నటువంటి ఈ వీధులను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై తీవ్ర విమర్శలు చేశారు చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్. 100 పడకల ఆసుపత్రి క్రెడిట్ కొట్టేసినందుకే ఆయన డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆమె మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మంజూరు తప్ప ఒక్క పని జరగలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో పనుల్లో వేగం పెరిగిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 37 కోట్ల 50 లక్షల నిధులతో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఇప్పటికే 90% పనులు పూర్తి అయ్యాయని, మరో 2 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య, గుర్రం సుజిత్ రెడ్డి, గుర్రం రాజేందర్ రెడ్డి, పిట్టల వెంకటేశం, కనుమల్ల రాజశేఖర్ పాల్గొన్నారు. ఇంతకుముందు మన మాజీ ఎమ్మెల్యే గారు సుంకె రవిశంకర్ గారు 100 పడకల ఆసుపత్రికి వచ్చి ఆ జనాలను తీసుకుని ఏదో గొడవ చేస్తూ మేమే శాంక్షన్ తీసుకొచ్చినాం అన్నట్టుగా మాట్లాడారు. శాంక్షన్ తీసుకురాగానే సరిపోదు, శాంక్షన్ తీసుకొచ్చిన తర్వాత 24 వరకు కూడా మనకి ఏ పనులు కూడా అసలు జరగలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారి చొరవతో 37 కోట్ల 50 లక్షల నిధులతో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి 90% పనులు కూడా మనం పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్న తరుణంలో ఇప్పుడేదో మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి వారు చేసినట్టుగా చిత్రీకరించుకోవడం అనేది సిగ్గుచేటు. ప్రజలేం అమాయకులు కాదు, ప్రజలంతా చూస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలు చూస్తున్నారు. పనులన్నీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నేపథ్యంలో ఓర్వలేక గత ప్రభుత్వ పాలకులు చేస్తున్న కుట్రపూరితమైన మాటలని, భయంతో చేస్తున్న మాటలని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎన్ని కుట్రలు చేసినా కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. సర్ నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి ఫారాలను సేకరించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా తీసుకోవాలన్నారు. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం మున్సిపల్ కార్యాలయాలలో ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్, ఇతర అధికారులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు 2 కార్లకు నిప్పు పెట్టారు. పాత గ్రామ పంచాయతీ వద్ద గల రేకుల షెడ్డులో పార్కు చేసి ఉంచిన కార్లు పూర్తిగా కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పెహచాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేతృత్వంలో నషా ముక్త్ భారత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నషాముక్త్ అనే ఒక గొప్ప ఆలోచనతోని తెలంగాణ ప్రజలు కూడా ఈ నషా వైపు
మరలొద్దు. యువత ముఖ్యంగా దీనిపై ఎక్కడ కూడా ఈ యొక్క బారిన పడద్దని చెప్పేసి గొప్ప ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల పోలీసు యంత్రాంగం అంతా కూడా డ్రగ్స్ వద్దు జీవితానికి వద్దు అని ఒక బుక్లో ఈ డ్రగ్స్ వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను ఈ యొక్క డ్రగ్స్ పరంగా ఏమేమి ఇబ్బందులు జరుగుతాయో, ప్రజలు ఏ విధంగా నష్టపోతారనేది ద్వారా ప్రజలకు ఈ డ్రగ్స్ వైపు పోవద్దు, నషా వైపు పోవద్దు, దీని మీద కఠినమైన చర్య ప్రభుత్వం తీసుకుంటుంది, అధికారులు తీసుకుంటారు, దీనివైపు యువత ఉండద్దని ఒకటి గట్టిగా ఒక అవేర్నెస్ రావాలి యువతలో. మేము దాని వైపు పోతే మా జీవితం అన్ని విధాలు నష్టపోతామని యువతకు తెలియాలనే ఒక విషయంతోనే ఈ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలా కూడా మీ చదువు పరంగా కానీ మీ భవిష్యత్ పరంగా కానీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా యువతకు మేము పిలుపునిస్తాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 19, 26వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పర్యటించారు. స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఆయా వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయా వార్డుల్లో 87 లక్షలు 46 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్లు నల్లాల పద్మ, నల్లాల సురేష్, సుధమల్ల అంబరీష్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, సురేందర్, వార్డు ఆఫీసర్లు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.